మార్చి 2026 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, అంటే మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ప్రేమ, దాంపత్య జీవితం అనుకున్నాము, పెద్దవారికి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో 3 విషయాలు హైలైట్ అవుతాయండి. అవకాశాలు రావటం, పరీక్షలకు కాలం అని చెప్పాలి, పరిష్కారాలు దొరికే టైం, ఆపర్చునిటీస్ వస్తాయి, ఈ యొక్క సొల్యూషన్స్ దొరుకుతాయి, టెస్టింగ్ పీరియడ్ అని చెప్పాలి. ప్రేమ, వివాహ జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, వీటి మీద ఈ నెల మంచి ప్రభావం చూపించబోతుంది, ఎఫెక్ట్ చూపించబోతుంది. అసలు ఈ మాసంలో ఏ రకమైన లాభం ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి అనేది మనం కేటగిరీ వైజ్గా చర్చించుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే తులారాశి మరియు తులాలగ్నం వారికి 5, 6 స్థానాల్లో బలమైన గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ 2 స్థానాలు బాగా యాక్టివేట్ అయి ఉంటాయి. 5వ స్థానం అంటే ప్రేమ, సంతానం, హైర్ ఎడ్యుకేషన్. 6వ స్థానం అంటే ఉద్యోగము, పోటీ, హెల్త్, ఈ 2 కూడా హైలైట్ అయి ఉంటాయని చెప్పవచ్చు. సో ధనము, వ్యయ స్థానాల మీద శుభగ్రహాల సహకారం దృష్టి ఉండటం వల్ల డబ్బు వచ్చే మార్గాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఖర్చులు మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. హెల్త్ విషయంలో ఏంటంటే ఫస్ట్ హాఫ్లో హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆరోగ్యపరంగా మార్చి నెల మొత్తం మీరు నిర్లక్ష్యం చేయకూడదు అనేది కాన్సెప్ట్. ముఖ్యంగా 26వ తేదీ వరకు కడుపు, జీర్ణ సమస్యలు, గ్యాసు, అజీర్ణం, అల్సరు, అలాగే నరాల ఒత్తిడి, ఇవి కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఫ్రైడ్ ఐటమ్స్, మసాలాలు, ఎక్కువ టీలు, కాఫీలు, వీటిని కనుక మీరు తగ్గిస్తే సమస్య మేజర్గా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. మీ యొక్క రాశాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. మీనంలో బలంగా ఉన్న 6 అంటే రోగస్థానం కూడా కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ వల్ల గొంతు లేకుంటే ఛాతీలో ఏదైనా చలిగా అనిపించడం, పట్టేయడం వంటి సమస్యలు చిన్న చిన్నవి కనపడుతూ ఉంటాయండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మన చేతిలోనే ఉంది. 26 మార్చ్ 26 మార్చి తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నమ్మకము, ఉత్సాహము తిరిగి వస్తాయి మీకు అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే దిస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. సో డబ్బు విషయంలో మార్చి 2026 తర్వాత చాలా బాగుంటుందని చెప్పొచ్చు, నో డౌట్. ఆదాయం వైపు కొత్త మార్గాలు తెచ్చుకునే అవకాశం ఉంది. 5లో ఉన్న గ్రహాలు సో ఇక్కడ మీకు పాజిటివ్ 11th హౌస్ చూస్తూ ఉంటాయి. సెకండ్ సోర్స్ లేక థర్డ్ సోర్స్ ద్వారా మీకు ఏదైనా కొంచెం మార్గం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం. ఇదివరకు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లు కానీ, ఏదైనా షేర్ మార్కెట్లోనూ, ఇట్లా స్టాక్లో కానీ, ఫండ్లలో కానీ పెట్టిన డబ్బులు కొంచెం లాభాన్ని ఇచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఖర్చులు కూడా గత మాసంతో పోలిస్తే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా అప్పుల విషయంలో ఈ నెల మీరు పాత లోన్లను క్రమంగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని వస్తుంది. మీకు ఏదైనా డబ్బులు వస్తాయి, లోన్ క్లియర్ చేసుకుంటూ పోతారు. సడన్గా ఆర్థికంగా లాభం కలగడం, అంటే ఒకసారిగా వచ్చే అమౌంట్ ద్వారా ఏదైనా పేమెంట్ క్లియర్ చేసుకోవడం లాంటిది ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవడం కూడా కనపడుతూ ఉందండి. 5 గ్రహాలు ఫస్ట్లో ఉన్నాయి, 11 చూస్తూ